హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దేవరం మూవీ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. అంటే ఇంకా ముందు ముందు భారీ కలెక్షన్స్ తో అయితే ముందుకెళ్తూ ఉంటది. ఇక దేవరం మూవీ అయితే డే 1 కలెక్షన్స్ నుంచి డే 10 కలెక్షన్స్ వరకు ఒక మాసివ్ బ్లాక్ బస్టర్ లేదా మాసివ్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ తో ఈ మూవీ ముందుకు కొనసాగుతూ ఉంది. దాని తర్వాత ఇప్పుడు మెగా బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది సినిమా అయితే. మాసివ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే దాదాపు డే 7 కి అయితే 400 కోట్లు కొడితే డే 10 కి 466 కోట్లు అయితే కొట్టడం జరిగింది అనమాట. అయితే ఇక ఈ మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఇంకా మన ఎన్టీఆర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం ఎన్టీఆర్ అన్న ఒక్కడే ఫ్రేమ్ లో కనబడతారు. అదే 70mm స్క్రీన్ లో అనేది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే మాసివ్ బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ అన్న మాత్రం స్ట్రెంత్ ఎక్కడ కూడా తగ్గలేదు. అప్పుడు ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఇప్పుడు వచ్చే దేవర సినిమా దాకా అయితే బ్లాక్ బస్టర్ హిట్స్. మామూలుగా అయితే కొన్ని మామూలుగా ఫ్లాప్స్ అనేది ఉంది. అంటే అంతేందుకు టెంపర్ మూవీ కూడా ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది. దాని తర్వాత తెలుసుగా కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సినిమా అయింది, సూపర్ హిట్. కానీ ఈ మూవీ అయితే మాసివ్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే దాదాపు 466 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అది అందరికి తెలిసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఫుల్ ఖుషి అయ్యారనమాట. చాలా ఆనందపడాల్సిన, గర్వపడాల్సిన విషయం ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకునేలా చేసుకున్నారనమాట. చాలా గ్రేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అండ్ ఎన్టీఆర్ గారు అయితే కళ్యాణ్ రామ్ గారు అయితే తన తమ్ముని అదే ఎన్టీఆర్ గారిని నమ్మి మరి ఈ మూవీకి అయితే 300 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ప్రొడక్షన్ నుంచి అయితే రావడం జరిగింది దేవర సినిమా అయితే. కానీ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ అయితే సాధించడం జరిగింది దేవర సినిమా అయితే. జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. అప్పట్లో మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్, ప్లీజ్ షేర్.